నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె. అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్, లేజర్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆర్సీపురం, బిహెచ్ఎల్. నేను ఈరోజు మాట్లాడే టాపిక్ డయాబెటీస్ అండి. డయాబెటిక్ ఫుట్. షుగర్ అనేది చాలా కామన్‌గా వాడుతూ ఉండే పదం. ఇంగ్లీష్‌లో డయాబెటీస్ అంటాము. ఈ షుగర్ వ్యాధి వల్ల బాడీలో చాలా రకాల చేంజెస్ జరుగుతూ ఉంటాయి. చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మనం తెలుసుకునేది స్పెసిఫిక్‌గా షుగర్ వ్యాధి వల్ల కాళ్ళల్లో జరిగే మార్పుల గురించి, కాళ్ళలో వచ్చే ఇబ్బందుల గురించి, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. షుగర్ వ్యాధిలో బాడీలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్‌గా ఉండవు. అబ్‌నార్మల్‌గా ఎక్కువగా గానీ, తక్కువగా కానీ ఉంటాయి. చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ తక్కువగా కూడా ఉండొచ్చు. సో, ఆ షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్‌లో మెయింటైన్ అవ్వకపోవడం వల్ల రకరకాలుగా ఇబ్బందులు ఫేస్ అవ్వాల్సి వస్తుంది. కాళ్ళల్లో ముఖ్యంగా 3 రకాల ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. మొదటి రకమైన ఇబ్బంది పూర్ సర్క్యులేషన్, అంటే రక్త ప్రసరణ కాళ్ళల్లోకి సరిగ్గా ఉండదు. కాళ్ళల్లో ఉన్న బ్లడ్ వెసల్స్‌లో కొవ్వు పదార్థాలు డిపాజిట్ అవ్వడం వల్ల కాళ్ళల్లో ఎళ్ళాల్సిన రక్తం అనే సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఆ స్పేస్ తగ్గడం వల్ల కాళ్ళలోకి వచ్చే రక్తం తక్కువగా వస్తుంది. చిన్న బ్లడ్ వెసల్స్‌లో స్పేస్ తక్కువ అవ్వడం వల్ల కాళ్ళు బ్లాక్ అయిపోవడము, కాళ్ళల్లో తిమ్ముళ్ళు రావడం అనేవి డెవలప్ అవుతాయి. సో, దీన్ని ఇష్కీమియా అంటాం. సో, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల ఏ చిన్న దెబ్బలు తాకినా కూడా అవి మానడానికి చాలా రోజులు పట్టడము, కొన్నిసార్లు పుండులు మానకపోవడం కూడా జరుగుతుంది. షుగర్ వల్ల వచ్చే రెండో ఇబ్బంది న్యూరోపతి అంటాం. అంటే కాళ్ళల్లో స్పర్శ తెలియకపోవడం. షుగర్ వ్యాధి వల్ల కాళ్ళలో స్పర్శ పోయి, స్పర్శ తెలియకపోవడం వల్ల చిన్న చిన్న దెబ్బలు పెద్దగా అయి పుండుగా మారేంత వరకు కూడా నోటీస్ చేయరు. అండ్ హాట్ కోల్డ్‌కి డిఫరెన్స్ తెలియకపోవడం వల్ల కాళ్ళు కాలడం గానీ, వేడి వేడి పదార్థాలు పడి పుండ్లుగా మారినా కూడా తెలియకపోవడం వల్ల కాళ్ళు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మూడోది షేప్ చేంజ్ అవ్వడం. ఈ న్యూరోపతి ఉన్న వాళ్ళకి సెన్సేషన్స్ తగ్గిపోవడం వల్ల, ఆ న్యూరోపతి ఇంకా సివియర్ స్టేజ్‌లోకి వెళ్ళినప్పుడు ఆ నర్వ్స్ వల్ల ఆ ఏరియాలో కాళ్ళ చుట్టూ ఉన్న మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వెయిట్ బేరింగ్, అంటే బరువు అనేది, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్‌గా ఉండదు. దానివల్ల కాళ్ళల్లో బోన్స్ కూడా వీక్ అవుతాయి. అండ్ కాలు షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. డిఫరెంట్ పార్ట్స్‌లో మామూలుగా కాళ్ళల్లో ఉండే బాల్స్ అంటాం. అంటే ఏవైతే వెయిట్ బేరింగ్ ఏరియాస్ ఉంటాయో అవి వెయిట్ బేరింగ్ ఏరియాస్ మారిపోయి కాళ్ళు షేప్ మారిపోతుంది. క్లాయింగ్ ఆఫ్ ఫుట్ అంటాం. అంటే ఒక గద్ద క్లాస్ లాగా ఉండిపోతాయి. ఈ 3 కండిషన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మొదటిగా పూర్ సర్క్యులేషన్ వల్ల స్కిన్ కలర్‌లో స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్‌గా వస్తాయి. ఫస్ట్ మెల్లగా కలర్ చేంజ్ అవుతుంది. వైట్‌గా ఉన్న స్కిన్ కాస్త పింకిష్ గాను, రెడ్డిష్ గాను తయారవుతుంది. దాని తర్వాత అప్పటికి నోటీస్ చేయకపోతే అవి గడ్డల్లా ఫార్మ్ అయ్యి ఈవెన్ చీము కూడా పడుతుంది. సో, ఈ ఇన్ఫెక్షన్స్‌ని తొందరగా గుర్తించాలి. ఇలా గుర్తించకపోతే ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి నెక్స్ట్ కాంప్లికేషన్‌గా తయారవుతాయి. అది డయాబెటిక్ ఫుట్ అల్సర్స్. దీంట్లో ఏమవుతుందంటే అల్సర్స్ డీప్‌గా షుగర్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది డీప్‌గా స్ప్రెడ్ అయిపోయి పెద్ద పెద్ద హోల్స్‌లా పడిపోయి అల్సర్స్‌లా ఫార్మ్ అయిపోతాయి. ఇలా అయితున్నా కూడా న్యూరోపతి, అంటే సెన్సేషన్ లేకపోవడం వల్ల ఈ పేషెంట్‌కి ఎటువంటి నొప్పి అనేది తెలీదు. ఆ నొప్పి అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళు అల్సర్స్ ఉన్నా కూడా దాని మీద ఫోకస్ చేయరు, చూసుకోరు. అండ్ ఇలా చూసుకోకపోవడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి ఆ బోన్స్ అనేవి, ఆ మజిల్స్ అనేవి వీక్ అయిపోయి కంప్లీట్‌గా వాళ్ళ ఫుట్ షేప్ అనేది మారిపోతుంది. సో, మనం షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్‌ని తెలుసుకొని వాటిని ప్రివెంట్ చేసుకోవాలి.